బ్రోకరేజ్ ఫీజు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుంది. ఈ రాష్ట్ర చరిత్రలో ఇట్లా 169 కోట్లు బ్రోకరేజ్ ఫీజు ఇచ్చి అప్పుకు బ్రోకరేజ్ ఫీ మా మీదనేమో బురద చల్లిండ్రు, వీళ్ళు ఎక్కువ మిత్తికి అప్పు తెచ్చిండ్రు అని. మేము తెచ్చిందేం ప్రైవేట్ బ్యాంకులలో తేలే, కేంద్ర ప్రభుత్వ సంస్థ పిఎఫ్సి ఆర్ఈసి దగ్గర మేము ఆ రోజుల్లో రుణం తెచ్చాం. కానీ ఈయన గారు బ్రోకర్ను పెట్టుకొని బ్రోకర్ల ద్వారా ఇలా బ్రోకరేజ్ ఫీజు పెట్టి తెచ్చిండు. ఇంకా ఒక జోక్ చెప్పాలి మీకు, ఈ 169 కోట్లు తెచ్చిన 10,000 కోట్లకు టీజీఐసి ద్వారా వచ్చిన 10,000 కోట్లలో 169 కోట్లు బ్రోకరేజ్ ఫీజు కట్టిండ్రు. ఇప్పుడు ఇదే బ్రోకర్కు ఇంకో 20,000 కోట్ల అప్పుదేమని హెచ్ఎండిఏ ద్వారా వీళ్ళకి బాధ్యత అప్పచెప్పింది ఆల్రెడీ. ఇప్పుడు దానికి ఎంత ఫీజు కట్టారో ఇంకా రావాలి. మొన్న ఒక క్వశ్చన్ వేసిన అసెంబ్లీలో వేస్తే ఆన్సర్ ఇచ్చిండ్రు, ఇదే బ్రోకర్ని పెట్టుకున్నాం, 20,000 కోట్లు హెచ్ఎండిఏ భూములు కుదబెట్టి హెచ్ఎండిఏ ఆస్తులు కుదబెట్టి ఇంకో 20,000 కోట్లు అప్పుదేమన్నాం, దానికి కూడా ఇదే బ్రోకర్ను ఫైనల్ చేసినాం అని ఆన్సర్ ఇచ్చింది. నేను అడిగిన ఏం భూములు కుదబెడతారు అని అడిగితే ఆన్సర్ ఏంటంటే ఇంకా ఏ భూములు కుదబెట్టాలని బ్రోకరును హెచ్ఎండిఏ మాట్లాడుకుంటున్నారు. ఆ బ్రోకర్కు నచ్చిన భూములు, బ్రోకర్కు ఆయనకు సూటబుల్ అనుకున్న భూములను కుదబెడతాం, అవి టాక్స్ ఈజ్ ఆన్ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. నిర్ణయం అయిన తర్వాత భూములు కుదబెడతాం, ఆ బ్రోకర్కు ఫీజు ఇస్తాం, ఇంక 20,000 కోట్లు హెచ్ఎండిఏకి అప్పు తెస్తామన్నారు. ఇప్పుడు ఆ బ్రోకర్ను పెట్టుకొని ఇప్పుడు టీజీఐసీలో 10,000 తెచ్చిండ్రు, హెచ్ఎండిఏలు 20,000 కోట్లు తెచ్చిండ్రు, రేపు హెచ్ఎండబ్ల్యూఎస్ మెట్రో వాటర్ వర్క్స్కు తెస్తారట, అదే బ్రోకర్కు జిహెచ్ఎంసీ కూడా తెస్తారట. మొత్తం ఒక 50,000 కోట్లు ఈ బ్రోకర్ని అడ్డం పెట్టుకొని ఈయన బాంబేకి చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ బోరా గారు ఆ బ్రోకర్కి సంబంధించిన కంపెనీ పెట్టుకొని 1,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి 100 కోట్ల రూపాయల బ్రోకర్ ఫీజు చెల్లించే ఒక కుట్ర, దాని వెనుక కమిషన్లు కథా కార్యక్రమం ఇంకా చాలా ఉన్నాయి, సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. థ్యాంక్ యూ. మాకు ఇది సుప్రీంకోర్టు పంపిన కమిటీ, కేంద్రం పంపిన కమిటీ కాదు, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలతో సిఈఏ వచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం మీద మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఈ సిఈఏ రిపోర్ట్ ఇది సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పంపినటువంటి కమిటీ, సుప్రీంకోర్టు డైరెక్షన్లో కమిటీ ఇన్స్పెక్షన్కి వచ్చింది కనుక మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. డెఫినెట్గా ఈ కమిటీ రిపోర్ట్ మీద సిఈఏ మరి రిపోర్ట్ మీద సుప్రీంకోర్టు సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటుందనేటువంటి విశ్వాసం మాకుంది. నేను ప్రభుత్వ అధికారులకు కూడా ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ఆగమాగం పనుల మీద మీరు తొందరపడి ఆయన నిర్ణయాల మీద యాక్ట్ చేసి మీరు ఇబ్బంది పడొద్దని రాష్ట్రంలో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఐఎఫ్ఎస్ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే రేపు ఈ రేవంత్ రెడ్డి ఏం శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వం ఏం శాశ్వతం కాదు. మీరు అనవసరంగా బలి కాకండి, ఇలా మీరు అనవసరంగా ఇబ్బంది పాలు కావద్దు. మీరు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, ఎందుకంటే ఇది నా సలహా, ముఖ్యంగా మీ ఇష్టం. మేము ఎందుకంటే చట్టం అయితే ఎవరిని క్షమించదు. గతంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనే పేరు మన 4 టేక్ చెట్లు కొడితే ఆయన మీద జైలు శిక్ష వేసింది. ఒక జిల్లా కలెక్టరు తన ప్రిమిసెస్లో ఉన్నటువంటి దాంట్లో 4 చెట్లు కొడితే ఆయనకు జైలు శిక్ష పడ్డది. సో అంత కఠినమైన చట్టాలు ఈ దేశంలో ఉన్నాయి. అందువల్ల మీరు తొందరపడి ఈ రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి ఆగమాగం పనులకు మీరు బాధ్యులు కాకండి, అనవసరంగా మీ మీదికి తెచ్చుకోకండి. చట్టం ఇవ్వాలి కాకపోతే రేపైనా తన పని తాను చేసుకుంటూ పోతుంది. సో అందువల్ల ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఆల్ ఇండియా ఆఫీసర్స్కి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, చావి రంజన్ అనే ఐఏఎస్ ఆఫీసర్కు 2016లో జైలు శిక్ష పడ్డది. చావి రంజన్ ఐఏఎస్ ఆఫీసర్ 5 టేక్ చెట్లు కొట్టిండు. ఆయన ఇంట్లో ఉన్నటువంటి 5 టేక్ చెట్లు కొడితే ఆయన జైలుకి పోయిండు జార్ఖండ్ రాష్ట్రంలో. సో మరి ఇక్కడ ఎన్ని చెట్లు కొట్టిండు? ఇప్పుడు చాలా విలువైనటువంటి వృక్షాలు. ఇవాళ నిన్న కొట్టిన దాంట్లో ఇవాళ సుబాబులే ఉన్నాయని బొంకుతున్నారు ఫారెస్ట్ అధికారులు. సుబాబులు కాదు, అక్కడ సుగంధ పరిమళాలు ఇచ్చేటువంటి శాండల్వుడ్ చెట్లు కూడా ఉన్నాయి. అందులో అనేక విలువైనటువంటి చెట్లు అక్కడ ఉన్నాయి. అండ్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ చెరువు కూడా ఉంది. సాయిల్ కన్జర్వేషన్ యాక్ట్ కూడా ఇక్కడ అప్లై అవుతుంది. అనేక వయలేషన్స్, మేమైతే మా దృష్టికి వచ్చిన 7 వయలేషన్స్ను మేము ఇవాళ కమిటీకి చెప్పినాం. సో అందువల్ల ఫైనల్గా ఆల్ ఇండియా ఆఫీసర్స్కు నా సలహా ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి చేసే దుందుడుకు చర్యల వల్ల, అవగాహన రహిత్యంతో తీసుకునే నిర్ణయాల వల్ల మీరు
చట్టానికి లోబడి పనిచేయండి. తొందరపడి మీరు ఎటువంటి అటు నిర్ణయాలు తీసుకుంటే మీరు బాధ్యులవుతారు, అనవసరంగా మీరు ఇరుక్కపోతారు. మీరు మా రాష్ట్రానికి చెందిన అధికారులు, మీరు బాగుండాలని మేము కోరుకుంటాం, రాష్ట్రానికి మేలు జరగాలని మేము కోరుకుంటాం. ఒత్తిడికి లోను కాకండి, చట్టానికి లోబడి పనిచేయండి. థ్యాంక్ యూ.